మనము శివజ్యోతి శిల్పశాలలో ఉన్నాము. ఇక్కడ రకరకాల విగ్రహాలు తయారు చేయబడతాయి. మనము చాలా దూరము వేరే రాష్ట్రాలకు వెళ్తుంటాము, కానీ మన హైదరాబాదు పట్టణంలో కూడా చక్కగా అద్భుతమైన కృష్ణశిలతోటి చేయబడిన అన్ని దేవతామూర్తులు, అద్భుతమైన శిల్పకళ. శివజ్యోతి శిల్పశాల నాగారం బండ్లగూడలో ఈ యొక్క శివజ్యోతి శిల్పశాల ఉంది. సర్వంగ సుందరంగా మనకు కృష్ణశిలతోటి విగ్రహాలు లభిస్తాయి. ఇక్కడ నర్మదా లింగాలు కూడా ఉంటాయి. ఇక్కడ ఒరిజినల్గా నర్మదా శివలింగాలు కూడా లభిస్తాయి. ఇవన్నీ కూడా నర్మదా శివలింగాలు. ఇవన్నీ స్వయంగా నదిలో పుట్టిన లింగాలు. మనకు సహజంగా ఇవి కాశీ, హరిద్వార్లో అక్కడక్కడ దొరుకుతాయి, కానీ వీరి దగ్గర ఒరిజినల్ ఈ యొక్క నర్మదా శివలింగాలు కూడా ఉన్నాయి. అద్భుతంగా దేవతామూర్తులని శిల్పకళ ద్వారా, వీళ్ళ నైపుణ్యం ద్వారా దేవతా ఆరాధన కూడా చేస్తున్నారు. ఇక్కడ అన్ని కూడా నవగ్రహ విగ్రహాలు. అంటే ఏ విగ్రహం కావాలన్నా సకల దేవి దేవతలు, దేవతామూర్తులు ఉన్నారు. నాగదేవతలు, దత్తాత్రేయుల వారు, గణపతి, శివలింగము, బ్రహ్మసూత్రంతో కూడిన శివలింగాలు మనకు జోగులాంబలో ప్రతిష్ఠ చేయడం జరిగింది. బ్రహ్మసూత్రంతో కూడిన శివలింగాలు కూడా వీరు తయారు చేశారు. అమ్మవారి వాహనము సింహము, నాగదేవతలు, బ్రహ్మసూత్రంతో కూడిన శివలింగాలు, నవగ్రహాలు, ఇంతెంచుమించు సకల దేవి దేవతలు వీళ్ళు రెడీగా చేసి కూడా ఉన్నాయి. మనం ఏ మోడల్ అంటే ఆ మోడల్ చేసిస్తారు. అపార అనుభవం కనిపిస్తుంది. విగ్రహాల్లో జీవకళ ఉట్టిపడుతుంది. వీరికి శిల్పకళలో అపార అనుభవం ఉంది. ప్రతి విగ్రహంలో మంచిగా జీవకళ ఉట్టిపడుతుంది. మన తెలుగువారు ఇతర రాష్ట్రాలకు వెళ్తుంటారు, ఎక్కడెక్కడో చాలా ఇబ్బంది పడుతున్నారు, కానీ మన హైదరాబాదు పట్టణంలోనే చక్కగా ఇంత అద్భుతమైన విగ్రహాలు కృష్ణశిలతోటి తయారు చేయబడ్డవి లభిస్తాయి. హరి ఓం అండి, నమస్కారం. ఇది మీరు అంటే మీ పేరండి? శ్రీరామ్ శ్రీనివాసాచారి గారు మంచి శిల్ప కళాకారులు. మీరు ఎంతకాలం నుంచి విగ్రహాలు చేస్తున్నారండి? 32 సంవత్సరాలు. 32 సంవత్సరాల అనుభవం ఉంది మీకు. ఓహో, సంతోషం. అంటే 30 సంవత్సరాల నుంచి ఇక్కడ మీ శిల్ప కళాశాల దుర్గి అంటే ఏ జిల్లాది? గుంటూరు జిల్లాలో పల్నాడు. ట్రైనింగ్ చేసి 3 years ట్రైనింగ్ ఉంటుంది, గవర్నమెంట్ ట్రైనింగ్. అది చేసి ఇక్కడికి వచ్చి మా తాతగారు దిల్సుఖ్నగర్లో ఆయన దగ్గర ఒక 4 సంవత్సరాలు వర్క్ చేసి మన సొంతంగా ఇక్కడ మూలాలిలో, ఇక్కడ నాగారంలో. మీ తాతగారు కూడా విగ్రహాలు చేసేవారా? ఓహో, అక్కడ ట్రైనింగ్ 3 సంవత్సరాలు తీసుకున్నాక మీ తాతగారి దగ్గర వర్క్ చేసినాక సొంతంగా పెట్టుకున్నారు. సంతోషం. అయితే మీరు ఏదైనా మనకు ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చినా పంపిస్తారా మీరు విగ్రహాలని? ఆర్డర్ ఇస్తే టైం పెడతాము, ట్రాన్స్పోర్ట్ లో రెడీగా ఉంటేనే వెంబడే పంపుతారు. విగ్రహంని బట్టి చిన్న చిన్న అయితేనేమో రెడీగా ఉంటాయి, పెద్ద పెద్ద విగ్రహాలు వచ్చేపాటికి అది ఆర్డర్ ఇవ్వాలి. ఆర్డర్ ఇస్తే మనం టైం చెప్తాం, ఆ టైం ప్రకారం పంపిస్తారు. కృష్ణశిల మీకు ఎక్కడి నుంచి వస్తుందండి? ఇది వచ్చి కాంచీపురం, మహాబలిపురం నుండి వస్తుంది. మహాబలిపురం నుంచి వస్తుంది కృష్ణశిల. ఈ కృష్ణశిలకు మిగతా శిలకి భేదం ఏమిటి? ఇది ఓన్లీ విగ్రహాలు తయారు చేయడానికే పనికి వస్తుంది.
మిగతా శిల విగ్రహాలు తయారు చేయడానికి రావు, పౌరులు రావడం లేకపోతే పిక్చర్లు వేసుకోవడం ఇలా ఉంటది. ఇది అలా లేవదు. ఇది ఇప్పుడు నిత్యాభిషేకాలు జరుగుతుంటాయి శివుడికి. శివుడు అభిషేక ప్రియుడు. మిగతా దేవి దేవతలు కూడా అభిషేకాలు జరుగుతాయి. అభిషేకము జరిగితే ఏమి పాడవదా కృష్ణశిల? ఇది ఇంకా బాగు అవుతుంది. అట్లనా? మిగతా మిగతా శిలలు ఏమంటే ఓలు పడుతుంటాయి ఎక్కువ. దాంట్లో పొలలు ఉంటాయి పొలలుండి వాటిలోకి వాటర్ అభిషేకం ఇదంతా వెళ్ళి వాటర్ వెళ్ళేసేసి అదంతా పొలం తర్వాత ఇచ్చుకుంటాయి, లేచిపోతాయి. అంటే ఈ యొక్క ఇదే ఉండదు, పొలలు ఉండదు. ఈ యొక్క కృష్ణశిల పొరలు ఉండదు, అలాగే నల్లగా చాలా స్ట్రాంగ్ గా ఉంటది, గట్టిగా ఉంటది, నాదం వస్తుంది డంగుమని. అందుకని ఇక అంటే గట్టిదనం ఉంటుంది, ఎన్ని అభిషేకాలు చేసినా పాడవదు ఉంటుంది అనేది. అందుకనే విగ్రహం చేయటకు అనుకూలం. అందుకని కృష్ణశిలని ఎంచుకుంటారు. అంటే మిగతావి పొరలు పగిలిపోతుంటది, ఓ దెబ్బ కొడుతుంటది. ఇదేమో ఎట్లా అంటే అట్లా కట్టింగ్ అవుతుంటది, ఉరితోటి ఎట్లా కొడితే అట్లా కరెక్ట్ గా. మిగతాది పెచ్చలు లేచిపోయింది అనుకో, కన్ను లేచిపోవడం, ముక్కు లేచిపోతే ఇంత శ్రమ వృధా అవుతుంది. అందుకనే కృష్ణశిలని ఎంచుకుంటారు. సంతోషం. అయితే మీరు ఏదైనా మీకు అంటే ఆర్డర్ పెడితే మీరు పంపిస్తారు. చాలా సంతోషం. మరి శ్రీనివాసాచారి గారు అద్భుతమైన కళా నైపుణ్యంతో చక్కగా మనకు శివజ్యోతి శిల్పశాల నాగారంలో ఉంది. చక్కగా ఎవరైనా ఇవన్నీ శ్రమ లేకుండా మన హైదరాబాద్ పట్టణంలోనే ఈ విగ్రహాలన్నీ తీసుకోవచ్చు. చక్కగా ఓం నమః శివాయ.